హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నాప్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈ రోజు వచ్చేసి నేను చీజ్ దోశ అంటే చీజ్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్, టమోటా అన్నీ వేసి చీజ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్స్ కోసం చేశాను. సో మా పెద్ద అబ్బాయి, మా హస్బెండ్, మా చిన్న అబ్బాయి అంటే హయాన్, వీళ్ళు ముగ్గురు తినేశారనమాట. సో నాకు కొంచెం బయట పని ఉండేసి ఇంకా నేను చేసుకోలేకపోయాను. వాళ్ళకి చేయించేసి ఇంకా రెడీ అయ్యి బయట వెళ్ళేసి వచ్చాను. సో ఈవినింగ్ స్నాక్స్ కాస్త నైట్ డిన్నర్ అయిపోయింది అనమాట నాకు. సరే ఎలాగో నేను ఇంకా చీజ్ దోశను అయితే చేసుకుంటున్నాను కదా, మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో ముందైతే ఆల్రెడీ పిండి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. అండ్ సో ఇంకా అందులోకి కారం అయితే రెడీ చేసుకున్నానండి. ఇది కడప కారం. ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా, అంటే పొంగనాలు చేసిన వీడియోలో ఎండుమిర్చి, టమోటా 2, ఆనియన్స్ 2, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పెట్టాను. బట్ నిన్నైతే పోపు పెట్టాను, ఈరోజు పోపు పెట్టలేదండి. ఇంకా ఆనియన్, క్యాప్సికమ్, టమోటా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇవి చూడండి, స్వీట్ కార్న్ తీసుకొస్తే పచ్చివే తినేసినాడు అనమాట హయాను. ఇంకా వీడు 2 దోశలు, వాడు 2 దోశలు, ఇంకా మా హస్బెండ్ 3 దోశలకి వాళ్ళకి సరిపోయింది. ఇంకొక దోశకైతే ఉంది. సరే మీతో షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇంకొకటి తీసుకురామని చెప్పాను. ఇది వచ్చేసి చట్నీ అండి, పల్లీలు అండ్ పుదీనా 2 వేసి ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇవంతా కూడా వీడియో తీయలేదండి, అంటే నాకు బయట వెళ్ళాలని కొంచెం పని వెళ్ళాల్సి ఉండే, అందుకని ఇంకా వెళ్ళి వచ్చేలోపు లేట్ అయిపోతుందని వాళ్ళకైతే ప్రిపేర్ చేసి వాళ్ళకి వెయిట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే మనం పెంక్ ఆన్ చేసినాను. స్టవ్ అయితే గలీజ్గా ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే నేను థర్స్డే నైటు, సాటర్డే నైటు ఇలా క్లీన్ చేస్తాను అనమాట. అంటే నైటు గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను కదా, అప్పుడు ఈ ప్లాట్ఫామ్, స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. నిన్న ఫ్రైడే కదా అని క్లీన్ చేయలే. మార్నింగ్ పాలు పెట్టి ఆఫ్ చేయమని మా హస్బెండ్కి చెప్తే పొంగబెట్టి ఇట్లా చేసినాడు. పొద్దున కదా, సాయంత్రం కదా, టీ ఆఫ్ చేయమంటే మా సాకెట్ పరిగెత్తుకుంటూ వచ్చే లోపల టీ పొంగిపోయింది అనమాట. అందువల్ల మన స్టవ్ ఇంత అద్భుతంగా ఉంది. సో నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఈ పక్కన పెంక్ అయితే వేడయిందనమాట. ఇప్పుడు మనం చీజ్ దోశ అయితే రెడీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది దోశ. బయట ఒక్కొక్క దోశ 80 రూపీస్ అయితే ఈజీగా ఉంటుందండి. బట్ ఇన్ని వేయరనమాట. మనం ఏ దోశ చెప్తే అదే వేసిస్తారు. అంటే చీజు, స్వీట్ కార్ను, ఇంకేదో వాళ్ళు కొంచెం మసాలా వేస్తారు. బట్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని దీనిపైన అయితే కారం వేస్తున్నానండి. ఇది కారం నేను చాలా తక్కువ వేస్తాను, అంటే టమోటా ఎక్కువ వేసాను, ఎండుమిర్చి తక్కువ వేసాను అనమాట. కొంతమంది కారం ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది అంత ఎక్కువ తినరు కదా. బట్ హయాన్ కూడా తింటాడని చెప్పి నేను కొంచెం కారం అయితే తక్కువే వేసానండి, అంటే ఎండుమిర్చి తక్కువ వేసాను. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి కారం అప్లై చేసిన తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ నాకు కూడా బాగా ఇష్టము, సో ఎక్కువగానే వేస్తాను ఆనియన్స్. మళ్ళీ ఇప్పుడు ఒక దోశకే ఉందండి స్వీట్ కార్న్, తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇంకో దోశ వేసుకొని తింటా, ఒకటితో అయితే సరిపెట్టుకోలేను. అలానే క్యాప్సికమ్, ఇవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అప్పుడు టైం లేక నేను ఫాస్ట్ కట్ చేయడంలో కొంచెం పెద్దగానే వచ్చాయి. చిన్న చిన్న వేయడం వల్ల ఏంటంటే మంచిగా కొద్దిగా నేనేమంటారు బాయిల్ అవుతాయి కదా, దానివల్ల. నాకు స్వీట్ కార్న్ ఎక్కువ వేసుకొని తినడం ఇష్టము, బట్ ఇక్కడ అన్నీ లేవు. బట్ ఓకే, వీళ్ళకైతే ఈవినింగ్ మంచిగా పడ్డాయి కదరా, మీకు ఎక్కువ వచ్చినాయి కదా. ఇది చీజ్ ఎక్కడ, యాక్చువల్లీ చీజు పెద్ద పీస్ దొరకలేదండి, అన్నీ ఇలా చిన్న చిన్నవి అండ్ స్లైసెస్ ఉన్నాయి. చీజ్ కూడా మంచిగా వేసుకున్నాం. అండ్ ఇంకా నేను మీతో ఒక విషయం మాట్లాడాలి, ఒక నిమిషం అండి. మనం ఈ దోశని కొంచెం అట్లా ప్రిపేర్ చేసేసుకొని మాట్లాడతా. కొంచెం చీజ్ ఎక్కువ వేసుకున్నామండి, మంచి టేస్ట్ వస్తుంది కదా. ఎప్పుడో ఒకసారి తింటాం, మేము రోజు తింటామా? నాకు తెలిసి ఒక్క దోశ సరిపోతుందేమో, మేబీ. ఎగుటు కదా చీజ్ ఎక్కువ వేస్తే. అమ్మయ్య. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఆయిల్ అయితే అప్లై చేసేసి, ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వాలి కదండి చీజ్ అంతా కూడా. సో దీని మీద ఇలా పెట్టేస్తా. ఓకేనా, అది సిమ్లో పెట్టుకున్నా. సో ఇక్కడ దోశ మనకి కాలేజీలో నేను మీతో మాట్లాడతాను. యాక్చువల్లీ నిన్న నేను పొంగనాలు
చేస్తాను కదా గుంత పొంగనాలు, ఆ వీడియో కింద కామెంట్స్ వచ్చాయండి. నేను చదివాను బట్ రిప్లై ఇవ్వలేకపోయాను. చాలామంది హయాన్కి టమోటా, చింతపండు ఇలాంటివి పెట్టొద్దు అన్నారు. బట్ నేను పప్పు చేసినప్పుడు కానీ ఏమైనా కూరల్లో ఇట్లా చింతపండు పులుసు వేస్తాను కదా, రసము, అందులో కూడా చింతపండు వేస్తాను కదా, ఇవి పెడతాను. అంటే ఫస్ట్ నుంచి కూడా పెడుతున్నాను. అండ్ టమోటా కూడా నేను పప్పులో ఇట్లా టమోటా పచ్చడి అన్నీ రెడీ చేస్తాను కదా, అవంతా కూడా వాడి చిన్నప్పటి నుంచి ఇస్తున్నానండి. నాకు తెలియదు టమోటా, చింతపండు ఇవి ఇవ్వద్దు అన్నారు. బట్ వాటి వల్ల ప్రాబ్లం అనేది నాకు తెలీదు. బట్ ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా నాకు ఐడియా లేదు. అండ్ ఇంకా కొంతమంది వచ్చేసి పొంగనాలు, ఇడ్లీ, దోశ ఇలా పెట్టొద్దు, ఇలా పెట్టడం వల్ల ఇంకా హైపర్ అవుతాడు అని చెప్పారు. మామూలుగా దోశ వాడు తినడండి, చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి ఇలా స్పెషల్గా చేసినప్పుడు మాత్రం తింటాడు, అది రేర్ అనమాట. దోశ నార్మల్గా ఇంట్లో చేసినప్పుడు తినడు. ఇడ్లీ అయితే పెడతానండి, నేను ఇడ్లీ సాంబార్ అయితే వాడికి పెడతాను. అండ్ ఇంకా పొంగనాలు అంటే నేను రోజు ప్రిపేర్ చేయం కదండి, ఎప్పుడో జస్ట్ ఒక 15 డేస్కో 1 మంత్కో అట్లా. నేనైతే అసలు 3-4 మంత్స్ కూడా ఇంకా ఎక్కువే అయిపోయింది అనమాట నేను ప్రిపేర్ చేసి. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ చేసింది, తిన్నాడు, బాగున్నాయి అని చెప్పి వాడు తిన్నాడు. అందుకని నేను మళ్ళీ ఇక్కడ నిన్న ప్రిపేర్ చేశాను, నిన్న కూడా తిన్నాడండి. సో ఎక్కువైతే పొంగనాలు, దోశ ఏం పెట్టను. ఇడ్లీ అయితే తింటాడండి, బట్ ఇడ్లీ సాంబార్ తింటాడు. కాకపోతే వాటి వల్ల హైపర్ అంటే నేనేమనుకుంటున్నానంటే రైస్ వల్ల అలా అవుతాడని చెప్పి అన్నారు అని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఇడ్లీ కూడా నేను తగ్గిస్తాను. అండ్ నేను వచ్చేసి నార్మల్ బియ్యం వేయనండి ఇడ్లీకి కానీ దోశ పిండికి కానీ. మ్యాక్సిమం నేను మిల్లెట్స్, ఇట్లా బ్రౌన్ రైస్ ఇలాంటివి యూజ్ చేస్తాను హయాన్ కోసమే. సో అది నేను మీతో షేర్ చేయాలి అనుకున్నాను, అంటే కామెంట్స్లో పెట్టారు. మ్యాక్సిమం నేను అది కూడా తగ్గిస్తానండి నార్మల్ బియ్యంతో. ఇక్కడ మనకి దోశ అయితే బాగా కాలింది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంకాసేపు సిమ్లో, ఇంకొక జస్ట్ 1 మినిట్ సిమ్లో పెడదాము. సో ఇదండి మ్యాక్సిమం మామూలుగా వైట్ రైస్ వాడికి పెట్టనండి, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వైట్ రైస్ పెడితే నైట్ బ్రౌన్ రైస్ పెడతాను. సో మిల్లెట్స్ ఉంటాయి కదా, కూరలు, అరికలు, సామెలు ఇవి ఉంటాయి కదా, అవేంటంటే ఒకరోజు నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఉప్మా చేయడము, లేదా అవే దోశకు వేయడము, లేకపోతే అవి రైస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టడము, ఇలాంటివి చేస్తున్నాను. బట్ వైట్ రైస్ కూడా రోజు తింటాడండి, బట్ ఒక పూట ఏదో ఒక పూట అయితే కంపల్సరీ పెడుతున్నాను. ఇంట్లో హస్బెండ్ చెప్తారు రైస్ తగ్గించమని, దానివల్ల కూడా హైపర్ అవుతారు, అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, తగ్గించమని. బట్ చూస్తానండి, వాడు రైస్ ఇష్టంగా తింటాడు, బట్ అది కూడా కొంచెం కొంచెం తగ్గిస్తాను. అండ్ ఇడ్లీ, దోశ అయితే తినడు, ఇడ్లీ కూడా నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను, అది కూడా వైట్ రైస్తో చేసింది. సో ఈ విషయం అయితే మీకు చెప్పాలి అనిపించింది. దానన్న ఓకే చూపి. సో ఇప్పుడైతే మనకి చీజ్ దోశ రెడీ. అయ్యో అయ్యో అంతే అండి, అవుతానని పోతే ఇట్లే ఉంటుంది. కొంచెం గిన్నె పక్కన పెట్టేస్తొచ్చుగా, చీజ్ దోశలోటి అన్నీ బయట పడిపోయినాయి. అబ్బా, పిజ్జా దోశ అయినా వదులుతామా మనం ఏమన్నా? అస్సలు వదల, ఫుడ్లో నో కాంప్రమైజ్. ఓకే, బా బా చట్నీ అది. పుదీనా పైన చెట్టుకు పీక్కొని వచ్చి పుదీనా అండ్ పప్పులు వేసి చేశానండి. స్టవ్ ఆఫ్ చేసాను కదా, టేస్ట్ చేద్దామండి. వేడి వేడిగా తిన్నాం. నువ్వు తిన్నావు కదా, ఎలా ఉంది సార్కి? కాంప్లిమెంట్ ఇవ్వలేదు. బాగుంది, నిజం చెప్పు. నేను బాగుంది మమ్మీ. ఫస్ట్ దోశ మీకే ఫ్రెండ్స్, ఫస్ట్ దోశ కాదు, ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ ముద్ద ఏదో లేదు. అంటే ఫస్ట్ దోశ అంటే వేస్తాను, ఫస్ట్ దోశ నీకే కదా పెట్టినా. బాగుంది రే. అందుకే హయాన్ తినింది, టేస్ట్ బాగుంది కదా. సాకి మనము షార్ట్ వీడియోస్ చేద్దాం సాకి, కామెడీ వీడియోస్, ఎగ్జామ్స్ అయిపోయాక. ఏం చేద్దాం, ఏం చేద్దాం? టేస్ట్ అయితే చాలా బాగుందండి, ట్రై చేయండి. సో
ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసి పెట్టండి, పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.